హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రత్న మినీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే నేను నా ఫుల్ డే రొటీన్ లైఫ్‌ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, టుడే వ్లాగ్ వచ్చేసరికి ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. సో, ఇది నేను వెడ్నెస్‌డే నైట్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్స్‌డే మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్ కింద నేనిలాగా అన్నం ప్రిపేర్ చేసుకొని, అన్నం వండుకొని, కాచిన పాలల్లో వాటర్ యాడ్ చేసి, అలాగే పెరుగు కూడా వేసి, తోడు పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి పెసలన్నమాట. ఆ రోజే నైట్ పెసలు కడిగి నానబెట్టుకున్నాను. అలాగే పల్లీలు కూడా కడిగి నానబెట్టుకున్నాను. బాదం అండ్ అక్రోట్ కూడా కడిగి ఇలాగ నానబెట్టుకున్నాను. వెడ్నెస్‌డే నైట్ అన్నమాట. నెక్స్ట్ డే థర్స్‌డే మార్నింగ్ పొద్దున్నే లేచి నమస్కారం చేసుకొని దేవుడికి నెక్స్ట్ నేను నా వ్లాగ్‌లోకి స్టార్ట్ అయిపోయా. ఆ దండెం మీద ఆరేసినటువంటి బట్టలు కొన్నుండి. సో, అవి తీసుకుందామని చెప్పి మొత్తం తీసి చైర్స్ ఇవన్నీ కూడా ఉంటే అడ్డంగా ఉంటే తీసి పక్కకు పెట్టేస్తున్నాననమాట. పిల్లలు ఇంకా అప్పటికి లెగవలేదు. కొంచెం హెల్త్ బాగోలేదులే అని చెప్పి పెద్ద పాపని, చిన్న పాపని ఇద్దరిని కూడా స్కూల్‌కి పంపించలేదు ఆ రోజన్నమాట. సో, నేనింక కిచెన్‌లోకొచ్చేసేసి మొత్తం కిచెను, మందిరం, రూమ్సు, హాల్ మొత్తం కూడా ఊడ్చేసుకున్నా నేను. మేము ఉండే ప్లేస్ పైన హాల్ కట్టించుకోలేదనమాట. సో, కొంచెం ఓపెన్‌గా పెంట్ హౌస్ లాగా ఉండాలని చెప్పి మేమిట్లాగా కట్టించుకోలేదు. మాక్సిమం వర్క్ అయిపోయిన వెంటనే కింద అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. పిల్లలు గానీ, మేము గానీ. ఆరిన బట్టలన్నీ కూడా తీసి కుర్చీలో వేసుకొని, చక్కగా మడత వేసేసుకొని కడిగిన అంట్లన్నీ గూడా తీసి చక్కగా సర్దేసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 ఎగ్స్ వాటర్‌లో బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ కంపల్సరీగా తినాలి అందరం కూడా. మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో, ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. నేను కూడా పిల్లలతో పాటు ఎగ్స్ కంపల్సరీగా తింటాను. నెక్స్ట్ థర్స్‌డేనే నేను మాక్సిమం క్లీనింగ్ చేయటం గానీ, దేవుడి మందిరం ఆహ్, క్లీన్ చేసుకోవటం గానీ, మొత్తం ఆల్మోస్ట్ థర్స్‌డేనే చేసుకుంటాను. సో, ఈ నాకిక్కడ కిచెన్ దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత మేము మొత్తం కూడా పైప్‌తో మొత్తం క్లీన్ చేసేసుకుంటాము. హాట్ వాటర్ పెట్టాను పక్కన. హాట్ వాటర్ కూడా బ్రష్ చేసిన వెంటనే డైలీ పిల్లలు కానీ, నేను కానీ హాట్ వాటర్ తీసుకుంటాము కొంచెం. సో, ఫ్రెండ్స్ అంట్లయితే ఆల్మోస్ట్ అన్నీ సర్దేసేసుకున్నాను. నెక్స్ట్ నేను నైటు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! దాంట్లోకి తాలింపు పెట్టుకుంటున్నాననమాట. పిల్లలకి బ్రష్ చేసొచ్చారు. హాట్ వాటర్ కావాలంటే పోసిచ్చాను. తాలింపు కొంచెం ఎండుమిరపకాయ తాలింపు గింజలు, కరివేపాకు వేసి చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేయకోకుండా పెరుగు తాలింపు దాంట్లో వేసి కలిపేసేసి కొంచెం సాల్ట్ వేసి పిల్లలు గానీ, నేను గానీ అందరం తింటామనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బి12 గానీ, కాల్షియం గానీ, ఐరన్ గానీ మంచిగా మన గట్‌కి కావాల్సినవి ప్రోబయోటిక్స్ గూడా 100% మనకి అందుతాయి. ఏ స్టమక్ పెయిన్ ఉన్నా మంచిగా గట్ అనేది హెల్తీగా ఉండడానికి 100% సపోర్ట్ చేసిద్ది. నెక్స్ట్ పెసలు, పల్లీలు నైట్ నానబెట్టుకున్నాను కదా! అవి బాయిల్ చేసుకుంటున్నాననమాట. సో, కొన్ని అంట్లుంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి గూడా బాయిల్ అవుతా ఉన్నవి. సో, నెక్స్ట్ పాలొచ్చాయి. పాలు స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టి పిల్లలు పైనంతా గూడా మొత్తం క్లీన్ చేద్దామనంటే పైప్ తీసుకున్నాం. పైప్ తీసుకొని చక్కగా బ్యాక్ సైడ్ మొత్తం వాల్స్‌తో సహా గడపలు మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పిల్లలు గూడా హెల్ప్ చేశారు. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మా హస్బెండ్ దోస తింటానన్నారు. సో, ఫస్ట్ మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి, తర్వాత నేను పూజ సామాను క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాననమాట. సో, దోస వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఎగ్ దోస ఒక్కటే మంచిగా ఇష్టంగా తింటారు మా వారు. నేను కూడా ఎగ్ దోస వేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నైట్ నానబెట్టుకున్నాను కదా! పెసలు, పల్లీలు, పెరుగన్నం. సో, ఇవన్నీ ఉన్నాయి కదా అని పిల్లలు, మేమేంటంటే ఆ ఫుడ్ తిందామని చెప్పి దోసలు వేసుకోవట్లేదనమాట. మా హస్బెండ్ అలాంటి ఫుడ్ ఏమీ తినరనమాట. చక్కగా ఎగ్ దోస ఇట్లాంటివి మన కారం దోసలు ఇలాంటివంటే బాగా ఇష్టపడతారు. సో, అందుకని ఎగ్ దోస, కారము, కొంచెం ఉప్పు వేసి లైట్ ఆయిల్‌తో దోస వేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. సో, దోస అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ప్లేట్‌లో పప్పు, పచ్చడి వేసి, ఎగ్ దోస కూడా వేసి మా హస్బెండ్‌కి ఇచ్చేస్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను పూజా మందిరంలో ఉన్న కుందులు అలాంటివి మొత్తం తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామని ప్రిపేర్ అయ్యాననమాట. ఎగ్ దోస రెడీ. మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. దేవుడి సామానం అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం. క్లీన్ చేసేసుకొని దేవుడి మందిరంలో పటాలుంటాయి గదా! ఆ పటాలన్నీ కూడా చక్కగా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసేసుకొని, మొత్తం క్లీన్ చేసేసుకొని, గంధం, కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు గూడా క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత వన్ బై వన్ వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చారు. చిన్న పాపొచ్చి ఆల్రెడీ బొట్టు పెట్టేసుకొని వెళ్ళిపోయింది. పెద్ద పాపొచ్చి హారతి తీసుకొని, ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్డ్‌గా కూర్చున్నారనమాట మా హస్బెండ్ దగ్గర. ఈలోపు నేను కర్రీ పొటాటోస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో, పొటాటోస్ కట్ చేసుకొని మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు బాయిల్ అవుతాయని హాట్ వాటర్‌లో వేసి బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉడకపెట్టిన ఉడకపెట్టినటువంటి పెసలు, పల్లీలు తీసుకొని చక్కగా నేను వేయించుకున్నాను. లైట్‌గా ఆయిల్‌లో వేయించుకొని అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. పిల్లలకి కూడా బౌల్స్‌లో వేసిచ్చాను. ఎగ్స్ అన్నమాట. బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ కూడా పీసెస్‌గా చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ బాదం, అక్రోట్, కాజు, కిస్మిస్ కూడా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పిల్లలం మేము మొత్తం తింటాము. ఈ బౌల్‌లో కనిపిస్తున్నదేంటంటే నైట్ నేను తోడుపెట్టుకున్న హ్మ్. చద్దన్నం అన్నమాట. అది పిల్లలు తినేసేసి ఫ్రెష్ అయిపోయారు. సో, నేను పూజ చేసుకున్నాక తిందామని చెప్పి మొత్తం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని, పిల్లలు, నేను కూర్చొని చక్కగా మంచిగా టైమ్ స్పెండ్ చేసుకుంటా తిందామని ప్రిపేర్ అయ్యా. సో, మా చిన్న పాప తినను అని కాసేపు పేచీ పెట్టింది. ఎలాగోలా మేము తినేసేస్తా ఉంటే మాతో పాటు తినేసిందనమాట. పెద్ద పాప, మేము చక్కగా తినేసాం. నెక్స్ట్ టొమాటా రసం చేద్దామని అనుకున్నాను. సో, టొమాటోస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు బాయిల్ అయిపోయిన ఆలు అనమాట. సో, అవి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫైన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని, ఈ కనపడుతున్న పేస్ట్ ఏంటంటే చిన్న బౌల్‌లో ఉన్నది అల్లం, చిన్నుల్లిపాయి, పచ్చిమిర్చి అన్నమాట. మొత్తం కలిపి మిక్సీలో వేసుకున్నటువంటి పేస్ట్ అన్నమాట. సో, ఆలు కర్రీలోకి సూపర్ ఉంటదనమాట. పచ్చిమిర్చి ఆలు పచ్చిమిర్చి ముద్ద కర్రీ అనో అంటారు సంథింగ్. సో, పాన్‌లోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. పిల్లలు ఫ్రూట్స్ తింటామన్నారు. సో, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ కూడా తినేసాము. పిల్లలు, నేను కలిసి. నెక్స్ట్ బాయిల్డ్ అయిన టొమాటోస్‌ని పప్పు గుత్తితో మంచిగా మెదిపేసేసుకుంటే ఆహ్, టొమాటో రసమంతా దిగిపోయిద్ది. అందులో కొంచెం అల్లం చిన్నుల్లిపాయది, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, పసుపు, ఆనియన్స్, రసం పౌడర్ అన్నమాట. వేసేసుకొని ఒక
2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ కంటిన్యూయస్‌గా బాయిల్ చేసుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బావుంటది. కొంచెం చింతపండు గూడా నేను లైట్‌గా యాడ్ చేశాను. ఎక్కువ కాదు, చిన్న పీస్ అన్నమాట. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. ఈలోపు ఆయిల్ మంచిగా కాగింది. అందులో తాలింపు గింజలు వేసేసి, అలాగే కరివేపాకు, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసి, ఆనియన్స్ ఎప్పుడు కూడా బ్రౌనిష్ కలర్‌లోకి రావాలనమాట. సో, అప్పుడు కర్రీ స్వీట్‌గా లేకుండా ఉంటది. ఈ బాయిల్డ్ ఆలు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ గూడా వేసేసుకొని, మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవడమే. అంట్లు చూసారా ఫ్రెండ్స్? ఫస్ట్ రౌండ్ అయిపోయింది మార్నింగ్. ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఈలోపు టొమాటో రసం బాయిల్ అయ్యేలోపు చక్కగా 2 ట్రిప్ అంట్లు గూడా కడిగేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టొమాటో రసం కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, దానికి తాలింపు గింజలు, చిన్నుల్లిపాయి, కొత్తిమీర, కరివేపాకు. అస్సలు ఈ ఫ్లేవర్ ఉండిద్ది ఫ్రెండ్స్. టొమాటో రసంలోకి ఎక్సలెంట్ అన్నమాట. మనం చికెన్ ఫ్రై గానీ, ఆలు కర్రీ ఇట్లాంటివి చేసుకుంటాం గదా! వీటి కోసమైనా టొమాటో రసం పెట్టుకోవాలి అన్నట్టు ఉండిద్దనమాట ఫ్రెండ్స్. టొమాటో రసము అసలు మై ఫేవరెట్ డిష్ అన్నమాట. ఎక్సలెంట్‌గా ఉంటది. నెక్స్ట్ మేము రెడీ అయిపోయి, ఇట్లాగా మా అత్తగారికి గూడా మెడిసిన్ కావాలని చెప్తే, నాకు కొన్ని గ్రోసరీస్ కావాలి, అలాగే కొన్ని టాప్స్ తీసుకుందామని డైలీ వేర్‌కి అనుకుని వెళ్తున్నాం. పెద్ద పాప నాయనమ్మ దగ్గర నేను హాల్‌లో టీవీ చూసుకుంటాను. మీరు వెళ్లి రండమ్మా అంది. సో, పైన వర్క్ కంప్లీట్ అయిపోయింది. కుకింగ్ అయిపోయింది. చిన్న పాపకి చక్కగా జడ వేసేసి, కొంచెం బొట్టు పెట్టేసి, అత్తయ్యకి మెడిసిన్స్‌కి అన్నిటికి మేము తీసుకొద్దామని చెప్పి రెడీ అయ్యి షాపింగ్‌కొచ్చాము. సో, మంగళగిరిలో ఉన్నటువంటి ట్రెండ్స్ దగ్గరికి వచ్చామనమాట. డ్రెస్ మొత్తం చూసాము. నేనైతే ఏం తీసుకోలేదు. చిన్న పాపకి ఒక పెయిర్ తీసుకున్నామనమాట. ప్యాంటు, షర్ట్ పెయిర్ తీసుకున్నాము. తీసుకొని కావాల్సిన గ్రోసరీస్ నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను. ఆ టాప్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికొచ్చేసామనమాట. ఏమేం కొన్నాము మేము అనేది లంచ్ అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. రాంగానే ఇంకా కాళ్ళు కడుక్కొని మా పిల్లలు క్రికెట్ సెట్ తీసుకున్నారనమాట. సో, లంచ్‌కైతే ప్రిపేర్ అయ్యాము. టొమాటో చికెన్ పికిల్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. టొమాటో రసం, ఆలు కర్రీ, పెరుగు మా అత్తగారు గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసి ఇచ్చింది మాకు. సో, అన్నీ చక్కగా దగ్గర పెట్టేసుకొని పెద్ద పాప, చిన్న పాప, మా హస్బెండ్, నేను కూర్చొని మంచిగా లంచ్ చేసేసామనమాట. నెక్స్ట్ కావాల్సినటువంటి గ్రోసరీస్ అన్నీ కూడా బాక్సెస్ అన్నీ పక్కన పెట్టుకొని, తీసుకొచ్చినటువంటి పప్పులు అన్నీ కూడా బాక్సెస్‌లో మొత్తం ఫిల్ చేసేసుకొని, చక్కగా పక్కన పెట్టేసుకుంటే, పెద్ద పాప కిచెన్ రూమ్‌లో పెట్టేసేసింది. ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్ అవన్నీ కూడా ఒక కవర్‌లో పెట్టేసేసుకున్నాను. ఇంక పిల్లలేమన్నా క్రికెట్ ఆడదామమ్మా అని చెప్పి గొడవ మొదలుపెట్టారనమాట. ఈలోపు మా హస్బెండ్ స్టార్ట్ చేశారు క్రికెట్ ఆడటం. తను గూడా కొంచెం సేపు ఆడి, నేను కాసేపు రిలాక్స్ అవుతానని చెప్పి వెళ్లారు లోపలికి. ఇక పిల్లలు నన్ను పట్టుకున్నారు. "అమ్మ రా అమ్మ ఆడదాం." సో, ఇంకా మనం చెప్పిందైనా వాళ్ళు వింటారో వినరో గానీ, వాళ్ళు చెప్పింది మటుకు మనం కంపల్సరీగా వినాల్సిందేగా. సో, ఒక 2 మినిట్స్‌లో మొత్తం అన్నీ సర్దేసేసుకొని, చక్కగా కిచెన్ లోపల పెట్టేసేసుకొని మొత్తం క్రికెట్ ఆడడానికి రెడీ అయ్యాననమాట. సో, క్లాత్స్ తీసుకున్నాం కదా కొన్ని. ట్రెండ్ సెట్‌లో ఈ పేరే చిన్న పాపకి తీసుకున్నాం. ట్యాగ్స్ అవన్నీ కట్ చేస్తున్నాను. అలాగే డైలీ స్కూల్‌కి ఒక నాప్కిన్ పెట్టి పంపియటం. వాళ్ళు గూడా చక్కగా డైలీ ఒక నాప్కిన్ పోగొట్టి రావటం అన్నమాట. సో, అందుకే ఈసారి మొత్తం సెట్ తీసేసుకున్నాను. ఏ క్లాత్స్ అయినా, ఏవైనా సరే మనం ఫస్ట్ కొన్నాక ఒకసారి వాష్ చేసి యూజ్ చేస్తేనే మనకి ఎటువంటి అలర్జీస్ గాని రాకుండా ఉంటాయి.
నెక్స్ట్ మా అత్తగారికి తీసుకున్న మెడిసిన్ అనమాట ఇవి. కనపడుతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్? మ్యాచ్ అన్నమాట. క్రికెట్ మ్యాచ్‌కి కావాల్సినవి ఇవి. బాల్స్ ఇవన్నీ తీసుకున్నారు. అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టారనమాట. ఆ బ్యాట్ అవన్నీ. ఇవి వాటర్ బాటిల్స్ స్కూల్‌కి కొన్ని కావాలి అనంటే ఫ్లాస్క్ ఒకటను, నార్మల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నారు. ఇవి కూడా నైట్ క్లీన్ చేయాలి. సో, క్రికెట్ మ్యాచ్‌కి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, పొద్దున్నుంచి ఏదో ఒకటి వర్క్స్ చేసుకుంటానే ఉంటాం. ఇంట్లో పనని చాలా తెలియకుండానే ఉంటా ఉంటాయి. మనకు కూడా కొంచెం సేపు పిల్లలతో చక్కగా ఆటల్లో టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళు రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. మనకు గూడా తెలియనటువంటి రిలాక్సేషన్ చాలా అంటే చాలా వచ్చిద్ది. సో, అన్నీ సర్దేసేసుకొని మొత్తం ఇవేననమాట టాప్స్. కైరాలో తీసుకున్నాను ఫ్రెండ్స్. తెనాలి వెళ్ళే తెనాలి రోడ్ ఉంటది కదా! ఆ రోడ్‌లో ఉంటదనమాట. నేను ఆల్మోస్ట్ పార్టీ వేర్ కానీ అలాంటివి అన్నీ 3 పీస్ సెట్ డ్రెసెస్ కానీ కైరాలోనే తీసుకుంటాను. ఇవి ఇప్పుడు తీసుకునేవి కూడా 1000కి 4 పీసెస్ అన్నమాట. 4 టాప్స్. 1000కి 4 టాప్స్ చాలా బాగున్నాయి. నేను అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఇవన్నీ కూడా నేను యూజ్ చేసే ముందు ఏవైనా క్లాత్స్ బయట నుంచి తీసుకొస్తే ఎటువంటివైనా హ్యాండ్ కేస్‌తో సహా మొత్తం ఒకసారి వాష్ చేసుకున్నాకే యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే అలర్జీస్ అవి రాకుండా ఉంటవి. సో, పొద్దున ఆరేసినటువంటి దండం మీదున్న బట్టలుండేవి కదా! మరి క్రికెట్ ఆడడానికి అడ్డం వస్తాయని చెప్పి అవి గూడా మడతేసుకోవాలి కదా అని సో, మొత్తం తీసి ఒక చైర్‌లో వేసి పక్కన పెట్టుకున్నాను. సో, క్రికెట్ మ్యాచ్‌కి రెడీ అవుతున్నామనమాట. నేను బ్యాటింగ్ చేస్తానా నేను బ్యాటింగ్ చేస్తానని కాసేపు ముగ్గురం అనుకున్నాము. కాదు ఫస్ట్ నేను పెద్దదాన్ని కదా అని చెప్పి నేనే బ్యాటింగ్ నేను తీసుకున్నాను. తీసుకొని చిన్న పాప బౌలింగ్ అన్నమాట. ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ ఎట్లాగో కొట్టాను. తర్వాత నెక్స్ట్ పెద్ద పాప నేను గూడా బౌలింగ్ చేస్తానని చెప్పి ఒక 4, 5 టైమ్స్ చేసింది. ఇంక ఈలోపు ఆల్మోస్ట్ 5:30 అరౌండ్ 6 కాదులే గానీ కొంచెం 5:30 అవుతుంది. సో, ఇంక ఆపేసేద్దామనంటే అసలు ఆగట్లేదు. కాసేపు ఇక వాళ్ళు ఆడుకున్నారు. నేను గూడా కొంచెం సేపు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ నేను గూడా మంచిగా టైమ్ స్పెండ్ చేసి ఆడుకున్నాను. నెక్స్ట్ ఆరబెట్టిన బట్టలన్నీ గూడా మంచిగా ఆరిపోయాయి. ఇక ఇవన్నీ గూడా మొత్తం మడత పెట్టేసేసి వార్డ్‌రోబ్‌లో పెట్టేసేసుకున్నాను. ఇక గురువారం ఈవినింగే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను ఏ వీక్‌లో గూడా చేయను. గురువారం అంటే క్లీన్ చేయటం అనేది గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది అరౌండ్ ఇక 5:45 అవుతుంది. గడపలన్నిటికి కూడా మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం కదా! చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని తులసి కోట దగ్గర గూడా ముగ్గు వేసుకొని అన్ని గుమ్మాల దగ్గర బొట్టు పెట్టే కు కుం పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నాను. అయిపోయింది. మొత్తం ఎక్కడివి అక్కడ సర్దేసేసి క్లీన్ చేసేసుకొని నేను గూడా ఫ్రెష్ అయ్యొద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఈలోపు ఇక ఈవినింగ్ 6 అయిపోయింది. మా పిల్లల్ని ట్యూషన్స్‌కి ఎక్కడికి పంపించను. మా హస్బెండ్, నేను ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం దగ్గరుండి పిల్లలకి మేమే ఇంట్లో చదువు చెప్పుకుంటాము. సో, తను పెద్ద పాప పరిచయ హిందీ కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు ప్రాథమికకి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ శివరాత్రి డే అన్నమాట. శివరాత్రి ఫెస్టివల్ డేనే తనకు ఎగ్జామ్ ఉంది. సో, ప్రిపేర్ అవుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ నేను వేసిన ముగ్గులన్నమాట. డ్రై అయిపోయాక చక్కగా కనిపిస్తుంది. కర్బూజా జ్యూస్ చేసిస్తాను తాగుతారా అనంటే ఓకే అన్నారు. సో, ఇక కర్బూజా జ్యూస్ ఒకటి చేసిచ్చి, బనానా ఇచ్చాను తినమని. ఇచ్చి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఈవినింగ్ 6 అవుతుంది కదా! 6 దాటింది. 6:30 అవుతుంది అరౌండ్. సో, ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లక్ష్మీదేవి అష్టోత్తర నామం చదువుకొని, నెక్స్ట్ దక్షిణామూర్తి స్వామి మంత్రం కూడా చదువుకొని, చక్కగా ధూపం వెలిగిచ్చి, హారతిచ్చి పూజ చేసుకున్నాను.
ధూపం వేస్తే బెనిఫిట్ ఏంటంటే, మనకే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో, అన్ని గుమ్మాల దగ్గర గూడా ధూపం వేసుకొని, ఇల్లంతా గూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్ని రూమ్స్‌లోను, తులసి కోట దగ్గర గూడా ధూపం వేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక పెద్ద పాప ప్రాథమిక క్లాస్ కంప్లీట్ అయిపోయింది. స్కూల్ వర్క్స్ మా హస్బెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తను చదువుకుంది. స్కూల్ గ్రూప్‌లో పెడుతున్నారు కదా! ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ. సో, కంప్లీట్ చేసుకుంది. తనకింకా డిన్నర్ చేసేద్దామని ప్రిపేర్ అయ్యాము. కలిపిస్తే తినేస్తుంది రసము వేసిస్తే. నేను గూడా మార్నింగ్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! కుక్ చేసుకొని అన్నీ వేసుకొని చక్కగా తినేసేసాను. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తిన్న వెంటనే మళ్ళీ చక్కగా అంట్లుంటాయి కదా ఫ్రెండ్స్! అదిగో చూస్తున్నారా కనపడుతున్నాయా? ఆ టబ్ నిండా మళ్ళీ అంట్లన్నీ తిన్నవి, మిగిలినవి మొత్తం గూడా క్లీన్ చేసేసుకున్నాక, స్టవ్ గూడా క్లీన్ చేసుకున్నాక, తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్స్ గూడా కొంచెం హాట్ వాటర్ లిక్విడ్ వేసి చక్కగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో, నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ దోస వేద్దామని చెప్పి టుడే నేను నానపెట్టలేదనమాట. ఇటువంటి చద్దన్నం గాని అది. మార్నింగ్ తిన్నారు కదా అని నెక్స్ట్ డే దోస వేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో, కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా బాదం, అక్రోట్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఒక 15 నైట్ నానబెట్టేసేసుకున్నాను. బాటిల్స్ కూడా క్లీన్ అయిపోయింది. సో, ఇక మొత్తం ఆల్మోస్ట్ కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి రూమ్‌లోకి అలా నడుచుకుంటూ మెల్లంగా వెళ్ళాను. వెళ్ళేలోపు మా పెద్ద పాప చక్కగా ఈ బెడ్ వేసేసి మొత్తం ఇద్దరు గూడా పడుకున్నారనమాట. సో, ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో, రత్న మినీ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ టు ఆల్.